తాడోజు శ్రీనివాచారి రాష్ట్రీయ శివసేన మిత్రులారా, గత 5వ తారీఖు రోజున నల్లగొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ శివరామరెడ్డి గారు నకరికల్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 5 సిఐలు, 20 మంది ఎస్ఐలు, అదేవిధంగా ఇంకొక 300 మంది కానిస్టేబుల్ దాకా ఇక కార్డన్ సెర్చ్లో భాగంగా పాల్గొనడం జరిగింది. 5వ తారీఖు తెల్లవారుజామున నకరికల్ పట్టణంలో చేపట్టినటువంటి కార్డన్ సెర్చ్ లోపలగా చాలా అక్రమంగా ఉన్నటువంటి బైకులను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అక్కడ రామాలయం పక్క వీధిలో ఉన్నటువంటి గోమాతలు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి, వధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి 15 దాకా గోమాతలు, అవి కూడా 2 ఏళ్ల వయసున్నటువంటి లేగ దూడలను ఒక చోట గుర్తించి వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. కానీ ఈ గోమాతలను గోశాలకు పంపించారా లేదా అన్నటువంటి విషయం హిందువులు కానీ, హిందూ సంఘాలు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు, ఎక్కడ పోయి ఈ గోమాతలని. అంతేకాకుండా వేటు ఎస్ఎంఎస్లో కూడా మరి గోమాతని వధించడానికి ఎవరైతే అక్రమంగా నిల్వ ఉంచారో వాళ్ళ మీద కేసులు కాలేదు, గోమాతలు కూడా గోశాలకు పంపించారో లేదన్న విషయం కూడా తెలియని చెప్పేసి వేటు ఎస్ఎంఎస్లు రావడం జరిగింది. ఆ న్యూస్ కూడా నేను చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఫోన్ చేసి నేను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను గోశాల నిర్వాహకులు కూడా ఫోన్ చేసి నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ 15 దూడలను కూడా మా యొక్క గోశాలకు పంపించారన్న అని చెప్పేసి వారు నాతో చెప్పడం జరిగింది. నిజంగా కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆవేదన అక్కర్లేదు, ఎందుకంటే 15 ఆవులు కూడా, ఆ దూడలు కూడా ఖచ్చితంగా గోశాలకు వచ్చాయి. గోశాల నిర్వాహకులతో మాట్లాడాను. నకరికల్ పట్టణం లోపల చట్ట వ్యతిరేక శక్తులకు చెక్ పెట్టే విధంగా నేరాలను కంట్రోల్ చేయడానికి చేపట్టినటువంటి కార్డన్ సెర్చ్లో భాగంగా 15 లేగ దూడలను వధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి, లేగ దూడల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి, గోమాతల ప్రాణాలు కాపాడినటువంటి డిఎస్పీ శివరామరెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి చోట కూడా జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట ఇలాంటి కార్యక్రమాలు జరిగితే చట్ట వ్యతిరేక శక్తులు తలదాచుకోవడానికి కూడా మరి ఆస్కారం ఉండదు, నేరాలు కూడా కంట్రోల్ అవుతాయి. నకరికల్ పట్టణంలో 40-50 సంవత్సరాలుగా రామాలయం పక్కన వీధుల్లో ఇక గొవ్వత జరుగుతూ ఉంది. చాలామంది స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద కూడా ఆవులు కోస్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు, ఏంది పరిస్థితి నకరికల్ పట్టణానికి చెప్పి చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. గతంలో మేము కూడా ఇక గోవధం కూడా ఆపడానికి నకరికల్ పట్టణంలో చాలాసార్లు కూడా చాలామంది కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా డిపార్ట్మెంట్ వారు గుర్తించారు, అక్కడ అక్రమంగా వధశాల నడుస్తుంది, గోవులను వధించ సిద్ధంగా ఉంచారు, అక్కడ లేగ దూడలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటే గుర్తించారు. ఎస్పీ గారు స్వయంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దయచేసి డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా ఆ గోదాశాలను ముగించండి. ఎవరైతే ఈ యొక్క లేగ దూడలను అక్రమంగా వాళ్ళు ఉంచుకున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అక్కడ గోవధ జరగకుండా చర్యలు తీసుకొని చెప్పేసి మరి పోలీస్ అధికారులను కోరుతూ 15 గోమాతలను కాపాడినటువంటి ఈ పోలీస్ అధికారులందరూ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.